నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నువ్వు లేనిదే నేను లేనయా. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నువ్వు లేనిదే నేను లేనయా. నీ జీవించినది నీ కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృపయే మాత్రమే. నీ జీవించినది నీ కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృపయే మాత్రమే. నీ కృపయే చాలును, నీ కృపయే కావలెను. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే చాలును, నీ కృపయే కావలెను. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమీ లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నువ్వు లేనిదే నేను లేనయా. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నువ్వు లేనిదే నేను లేనయా. నీ జీవించినది నీ కృప, వెలిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృపయే మాత్రమే. నీ జీవించినది నీ కృప, వెలిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృపయే మాత్రమే. నీ కృపయే చాలును, నీ కృపయే కావలెను. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే చాలును, నీ కృపయే కావలెను. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా చెప్తామా, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. హల్లెలూయా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, అయ్యా నువ్వు లేకుంటే నేనేమి లేనయ్యా. ప్రభువా నువ్వు లేకుంటే నేనేమి లేను. ఓ రిహాల రమోషరి. హల్లెలూయా హల్లెలూయా. నేను జీవించినది కేవలం నీ కృప ప్రభువా. అయ్యా ప్రభువా, నువ్వే బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ విడిచినా కూడా ప్రభువా, నీ కృప మాత్రం నాకు చాలు. నీ కృప నాకు కావాలి. హల్లెలూయా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృపయే
నీవే నాకు చాలుండు యేసు, నీవే నాకు చాలుండు యేసు, నీవే నాకు చాలును 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 యేసు. బంగారమున్నను అది నీకు సాదిరా. ఎలియాజరు ఎంత తగ్గింపు హృదయం ఉందో. మా చెడుతనం చెప్పొచ్చండి, అబ్రహం గురించి చెప్పొచ్చు. మా అబ్రహం గారికి ఏం మనిషి అండి, ఆయన 2 భార్యలు ఉన్నారు. చెడుతనం గురించి చెప్పొచ్చు, కానీ ఒక్క మాట అన్నాడు. ఏమని తెలుసా? నేను అబ్రహం దాసు. పేరు చెప్పుకోవడానికి కూడా మనసు రాలేదండి. చప్పటి కొడరు. ఇప్పుడు మీది ఏ చర్చ అండి అంటే అబ్బాయి చెప్పుకుంటాం. మా చర్చలో నీళ్ళు లేకపోతే వెళ్ళదండి. నేను మా అయ్యగారిని కుడిపుసమండి. అసలు నేను లేకపోతే అది చెయ్యి ఇరిగిపోతుందండి, చెయ్యి ఇరిగిపోతుంది. హల్లెలూయా. నేను లేదు, సంఘమే లేదండి. నువ్వు కాకపోతే జేజమ్మని తీసుకొచ్చుకుంటాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చెడుతను విడిచిపెట్టుటే రాజమార్గం అన్నాడు. నేను అబ్రహం దాసుని. ఇంకేమన్నాడు తెలుసా? నేను అబ్రహం దాసుని, నా దేవుడు అబ్రహం గారిని నిండుగా ఆశీర్వదించాడని చెప్పాడు. చెప్పండి కొడదామా? చెడు చెప్పే అవకాశం ఉన్నా చెడుతనని విడిచిపెట్టిన ఎలియాజరు అందుకే మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన ముగించక ముందే నా దేవుడు శక్తిమంతుడు కనుక రెబుకా వచ్చి అక్కడ దగ్గర నిలబడింది. కొట్టు చప్పటి గట్టిగా. ఈరోజు మన ప్రార్థనకు జవాబు రావాలంటే చెడుని నోటితో చెడుతనము నుంచి విడిచిపెట్టే మార్గం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చెడుతనమును విడిచిపెట్టుటే అది రాజమార్గం అన్నాడు. హల్లెలూయా. అందుకే ఒంటర్లు మోకరించిన గొప్ప దైవజనుడు ఆయన. జంతువులను మోకరించిన మంచి దైవజనుడు. ఆ దైవజనుడికి ఒకసారి మనం అందరం నిండుగా చప్పట కొట్టి దేవుని మహిమ. మూడో మాట ఏంటో తెలుసా? ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. అక్కడ ఏమని ఉంటుందంటే, ఇర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయం 21వ వచనంలో, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకోవాలి. ఏమన్నాడు? రాజమార్గం అంటే ఏంటి? చర్చి. దేవుని మార్గంలో మనం నడుస్తున్నాం. ఈ రాజమార్గంలో నడిచేటప్పుడట మనం ఏం చేయాలంటే మనస్సు నిలుపుకోవాలి. మేము ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ ఎవరైనా బ్రదర్ ఒక 2 కుర్చీలు తీసుకొచ్చి పెట్టరా? థ్యాంక్ యూ డాడీ. చెడుతనాన్ని విడిచిపెట్టడం అంటే దేవుని బిడ్డలారా, ఈ మనస్సు నిలుపుకోవటం అంటే అక్కడ అన్నాడు చూసారా, రాజ్య మార్గము తట్టు నీ మనస్సు నిలుపుకోవాలి.